ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ థాట్ అటాక్స్. మనకు రోజు రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఒకే విషయం గురించి ఒకే సమయంలో పాజిటివ్ థింకింగ్ వస్తుంది, నెగిటివ్ కూడా వస్తుంది. అంటే పాజిటివ్ ఆలోచన ఉంటుంది, నెగిటివ్ ఆలోచన కూడా ఉంటుంది. కానీ చివరికి మనలో మిగిలిపోయేది చాలా మందిలో నెగిటివ్ ఆలోచన మిగిలిపోతుంది. ఈ నెగిటివ్ ఆలోచన కారణంగా మనకు విజయం అనేది దక్కకుండా పోతుంది. మరి ఈ నెగిటివ్ ఆలోచన ఏ విధంగా తీసేయాలి, మనలో ఉన్నటువంటి థాట్ అటాక్స్ని ఏ విధంగా నిలువరించాలి, మనం విజయాన్ని ఏ విధంగా సాధించాలి అనే విషయాలను మనకు వివరించడానికి రామజల దుర్గం గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. అదేవిధంగా ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి స్టూడెంట్స్ కూడా మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. హాయ్ స్టూడెంట్స్. సార్, మనం హార్ట్ అటాక్ గురించి విన్నాం, కానీ ఈ థాట్ అటాక్ అంటే ఏమిటి సార్? ఇది హార్ట్ అటాక్ కంటే ప్రమాదకరమైంది, బాంబ్ అటాక్ కంటే శక్తివంతమైంది థాట్ అటాక్. ఓకే. థాట్ అటాక్ అంటే ఏంటంటే ఆలోచనలు పరంపరగా మన మైండ్లోకి వచ్చి ఏ ఆలోచన మనల్ని ప్రశాంతంగా ఉండనీయకుండా చేస్తుంది, దాన్ని థాట్ అటాక్ అంటాం. ఈ థాట్ అటాక్ వచ్చినప్పుడు మనకు జీవితం మీద ఆశ కోల్పోతాం. ఈ థాట్ అటాక్ వచ్చినప్పుడు ఆలోచనల నుంచి పక్కదారి మళ్లించే అవకాశమే ఉండదు. నిరాశ నిస్పృహలు రాజ్యం వెళ్తాయి మైండ్లో. సో ఈ థాట్ అటాక్ కారణంగా అసలు ప్రతి హార్ట్ అటాక్ వెనకాల థాట్ అటాక్ ఉంటుంది. కాకపోతే హార్ట్ అటాక్ మనం హార్ట్ స్పెషలిస్ట్కి ఫీజు పే చేస్తాం, అది టాంజిబుల్, మనకు కనిపిస్తుంది హార్ట్. కానీ థాట్ అటాక్ కనిపించదు కాబట్టి మనకు అర్థం కాదు. కానీ థాట్ అటాక్ చాలా ప్రమాదకరమైంది. భవిష్యత్తులో ఈ థాట్ అటాక్ వల్లే చాలామంది చనిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. సో అంత ప్రమాదకరమైంది నెగిటివ్ థాట్. సో ఈ థాట్ అటాక్స్ దేశంలో చాలామంది మానసిక రోగులకి ఈ థాట్ అటాక్కి ప్రధానమైన కారణం అవటం కూడా మనం చెప్పుకోవాల్సిన విషయం. సో ఈ థాట్ అటాక్ మొదట్లోనే మనం అరికట్టగలిగితే చాలాసార్లు ఈ నెగిటివ్ థింకింగ్ నుంచి బయటపడి పాజిటివ్ థాట్స్నే మనం అట్రాక్ట్ చేయగలం. ఒక వ్యక్తికి ఒక పని చేయగలిగే సామర్థ్యం ఉంటుంది, బట్ కానీ ఆ పని చేయగలనా లేదా అనేది ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు పాజిటివ్ చేయగలను ఒకవైపు నుంచి చేయలేవు, నీ వల్ల కాదని ఒకటి వస్తుంది. చేయగలిగే క్యాపబిలిటీ ఉన్నప్పటికీ చివరికి అతను చెయ్యలేను అనే డెసిషన్ తీసుకుంటాడు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇందులో మనం ఇందాక థాట్ అటాక్ గురించి మాట్లాడుతున్నాం. దీన్ని కనెక్ట్ చేస్తే థాట్ అటాక్లో ఉన్న రకరకాల ఆలోచనలో మీరు చెప్పిన ఆలోచన ఒక రకం. ఓకే. అందులో మనకి థాట్ అటాక్స్ని గుర్తించడానికి మనకి ఎన్ని రకాలైన అటాక్స్ వస్తాయో తెలుసుకోవాలి, చాలా ముఖ్యమైన. ఓకే. అందులో మొదటి రకం మీరు చెప్పింది ఫార్చ్యూన్ టెల్లింగ్ అంటారు. అంటే భవిష్యవాణి. అంటే మనకు మనమే భవిష్యత్తు చెప్పుకోవడంలో మనం చాలా ఎక్స్పర్ట్స్ అన్నమాట. భవిష్యవాణి అంటే ఏంటంటే నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో నేనే డిసైడ్ చేసుకున్నట్టు. ఓకే. మనకంత సీన్ లేదు, మనం పాస్ అయ్యేది లేదు, ఈ బ్యాక్లాగ్స్ ఎప్పుడు ఫినిష్ చేయాలి, మన జీవితంలో అది సాధిస్తామా, మన వల్ల కాదు, మన దగ్గర అంత డబ్బు లేదు, భవిష్యత్తులో మనం సాధించాలనుకున్నవి అసాధ్యం అని అనిపించే ఆలోచన వచ్చేది, దట్ ఈజ్ ఫార్చ్యూన్ టెల్లింగ్ థాట్స్. ఓకే. భవిష్యవాణి. ఆ భవిష్యవాణి ఏంటంటే ఒకటి మంచి ఆలోచన రాదు, ఏది అసాధ్యమో ఆ అనుకూలమైన అంశాలన్నీ గుర్తొస్తుంటాయి. అసాధ్యానికి అనుకూలమైంది ఏమి చెయ్యలేమో వాటిని బాగా గుర్తొస్తుంటుంది. ద సెకండ్ ఈజ్ మైండ్ రీడింగ్. ఈ మైండ్ రీడింగ్ ఏంటంటే వీళ్ళు చాలా మైండ్ని చదవడంలో ప్రముఖులు అనమాట. ఎదుటి వాళ్ళ మనసుని ఇట్లాగే చదివేస్తారు. అచ్చా మీరు నన్ను చూసే నవ్వారు అనుకుంటా, అంటే మీ నవ్వులో నన్ను ఎగతాళి చేస్తున్నట్టుందే, అవతల వాళ్ళు ఎందుకు నాతో మాట్లాడలేదు అందుకే అనుకుంటా, సో వీళ్ళకి ఇష్టం లేదేమో నేను అని ఎదుటి వాళ్ళని చూసి అవతల వాళ్ళ మైండ్లో మీ గురించి ఏమనుకుంటున్నారో వాళ్ళే తయారు చేసుకోవడం మొదలు పెడతారు. అది కూడా నెగిటివే. సో మనకి వ్యతిరేకమైన పరిస్థితులన్నీ ఎదుటి వాళ్ళ ఆలోచనల్లో మనకి ఎప్పుడు కనిపిస్తుంటాయో దట్ ఈజ్ మైండ్ రీడింగ్ థాట్ అటాక్. ఓకే. రామజల దుర్గం గారు, మనం చాలా ఫ్యామిలీస్లో చూస్తూ ఉంటాం. అంటే ఒక వ్యక్తి ఒక గోల్ ఏర్పరచుకున్నప్పుడు ఈవెన్ పేరెంట్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, తినకంటే తెలివైన వ్యక్తితో పోలుస్తూ వాడి వలన నీకు వాడి వల్లనే అవ్వలేదు, నీ వలన అవుతుందా అని అంటారు. ఇది కూడా ఆ వ్యక్తిలో థాట్ అటాక్గా దారితీసే అవకాశం ఉందంటారా? లేదా ఒకవేళ అవకాశం ఉంటే ఈ వ్యక్తి దానిని ఏ విధంగా తోసిపుచ్చాలి, తన మార్గంలో తను ఏ విధంగా పయనించాలి? ఇది మూడో రకం. ఓకే. దీన్ని మ్యాగ్నిఫైయింగ్ థాట్ అటాక్ అంట. ఓకే. మ్యాగ్నిఫైయింగ్ థాట్ అటాక్ అంటే చిన్న విషయాన్ని అతి పెద్దదిగా చూడడం. అంటే ఎదుటి వాళ్ళ అభిప్రాయాలు నా అభిప్రాయంగా నేను ఎందుకు తీసుకోవాలి? మ్యాథమెటిక్స్ ఈజ్ వెరీ డిఫికల్ట్. ఫర్ హూమ్? మీకా? నాకు కాదు. ఏమంటే ఆ హోటల్లో భోజనం బాగాలేదు, మీకు బాగాలేదు, నాకు బాగుండొచ్చు. అంటే వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ అనుభవాల్ని నా అనుభవంగా తీసుకుని ఆ అనుభవమే నిజం అనుకొని దాన్ని నేను పెద్దగా చూడడం,
దట్ ఈస్ మ్యాగ్నిఫైయింగ్ థాట్ అటాక్. రైట్ సార్, మనతో పాటు స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ డౌట్స్ ఏంటో తెలుసుకుందాం. మీ డౌట్ ఏంటో అడగండి. హలో సార్, దిస్ ఇస్ లావణ్య ఫ్రమ్ CVS సార్. హాయ్ లావణ్య. మీరు చెప్పారు రోజుకి 60,000 థాట్స్ వస్తాయి. సో ఆ థాట్స్ మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు? లైక్ ఇట్స్ అ పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఏ విధంగా లైక్ ఐడెంటిఫై చేయొచ్చు మనం? ఫస్ట్ ఈజ్ దట్ ఆలోచనలు ఆటోమేటిక్ అవుతాయి. అంటే ఇంక మన చేతుల్లో ఉండదు, మన కంట్రోల్లో ఉండదు, ఇంకా ఆలోచనలు వస్తూనే ఉంటాయి. నేను ఈ ఆలోచన నుంచి బయట పడదామనుకున్నా మళ్ళీ అదే ఆలోచన వస్తుంది. నేను భోజనం దగ్గర కూర్చున్నా నా ఆలోచన ఇక్కడే కనిపిస్తుంటుంది, ఇంకెవరితో మాట్లాడినా అదే. అది ఆలోచనలు ఆటోమేటిక్ అవుతాయి. రెండోది, ఆలోచనలు కేవలం నెగిటివే తయారవుతాయి. ఇప్పుడు ఇందాక అన్నారా ఇన్ని ఆలోచనలు ఎలా గుర్తించాలి అని. ఇప్పుడు నేను చెప్పిన వాటిని చూస్తే నాది మ్యాగ్నిఫైయింగ్ థాటా, మైండ్ రీడింగ్ థాటా, లేక ఫార్చ్యూన్ టెల్లింగ్ థాటా, ఇవన్నీ మనం ఆలోచించడం మొదలు పెడితే వెంటనే ఏవి నెగిటివ్ థాట్స్ మనకు తెలుస్తాయి. సో వాటికి కరెక్ట్గా ఆపోజిట్ థాట్ పాజిటివ్ థాట్ అవుతుంది. మనం పాజిటివ్కి నెగిటివ్ ఆలోచించగలం, కానీ నెగిటివ్కి పాజిటివ్ ఆలోచించడం మనకు అలవాట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఫెయిల్ అవుతానేమో నెగిటివ్ థాట్, ఫెయిల్ ఎందుకు అవుతాను, పాస్ అవుతాను ట్రై చేస్తే అనేది పాజిటివ్ థాట్. అది రాదు. మీకు వచ్చే నెగిటివ్ ఆలోచనలు గుర్తించి ఫస్ట్ ఐడెంటిఫై చేసి, ఐడెంటిఫై చేయాలంటే నా ఆలోచనల్లో ఎక్కువ ఈ మూడిట్లో ఏ వస్తున్నాయి, ఫార్చ్యూన్ టెల్లింగ్, మైండ్ రీడింగ్, మ్యాగ్నిఫైయింగ్, ఈ మూడిట్లో ఏ వస్తున్నాయి చూసి ఆ ఆలోచనకి ఆపోజిట్ స్టేట్మెంట్ తయారు చేస్తే దట్ ఈస్ పాజిటివ్, దట్ యూ కెన్ మేక్. మరో స్టూడెంట్ తన డౌట్ అడుగుతారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ రఘువరన్ ఫ్రమ్ CVSR కాలేజ్. అండ్ నా డౌట్ వచ్చేసి, ఇన్ ఓల్డెన్ డేస్ మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, ముందు కీడెంచి మేలెంచండి అలా. ఇప్పుడు మీరేమో పాజిటివ్ థింకింగ్ ఇస్ ద బెటర్ దాన్ దట్ వన్ అని చెప్తున్నారు. మరి ఏది కరెక్ట్ అంటారు? వాళ్ళు కరెక్టా, మీరు కరెక్టా? మంచి ప్రశ్నే సార్. ఏం చెప్పారు పెద్దవాళ్ళు? కీడెంచి మేలెంచండి అని చెప్పారు. కీడెంచి మళ్ళీ ఇంకోటి ఏదైనా ఎంచమన్నారా? మేలెంచమన్నారు. మనం కీడే ఎంచడం మొదలు పెట్టామే, అది థాట్ అటాక్. థ్యాంక్ యూ సార్. కీడెంచడం అని ఎందుకన్నారంటే టు బీ ప్రోయాక్టివ్. మనం ఏదైనా ఒక పని చేసే ముందు రాబోయే సమస్యల్ని ముందే ఒక్కసారి పరిగణలోకి తీసుకుంటే ఏ చర్యలు తీసుకుంటే ఆ సమస్యలను ఎదుర్కోవచ్చో అది పక్కన పెట్టి ఇంకా మన పని మనం చేయడం. మనం ఒక కారులో వెళ్తూ ఉంటే ఎక్కడైనా పంక్చర్ అవ్వచ్చు కాబట్టి ఒక స్టెప్ని, ఒక ఎక్స్ట్రా టైర్ తీసుకెళ్ళడం కీడెంచడం. అయితే ఇది టైర్ అవుతుందేమో అని ప్రయాణమే ఆపేయటం ఉందే, దట్ ఈస్ కీడు మాత్రమే ఎంచడం. ఓకే సార్, దట్ ఈస్ ద డిఫరెన్స్. థ్యాంక్ యూ సార్. మరో స్టూడెంట్ తన డౌట్ అడుగుతారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్, దిస్ ఇస్ జానకిరామ్. మనం చాలామంది మైండ్ కంట్రోల్ చేసుకోవాలంటే మెడిటేషన్ చేయాలి, లేకపోతే యోగా చేయాలి, సమ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటాం. అవి చేయడం వల్ల నిజంగా మనకి పాజిటివ్ థింకింగ్స్ వస్తాయా అని? మెడిటేషన్ ఎందుకు చెప్తామంటే ఒకే విషయం, ఒకే అంశం మీద కేంద్రీకరించడానికి దృష్టి మెడిటేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక దీపం పెట్టి దాన్నే చూడమన్నారంటే మీ మైండ్లో ఉన్న ఆలోచనలన్నీ దీపం వైపు మరలుతాయి అని అర్థం. ఇది అగైన్ థాట్ అటాక్ నుంచి బయటపడడానికి చేసే ఎక్సర్సైజే. మెడిటేషన్ కానీ ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ మీ యాక్టివిటీని రెగ్యులర్గా చేసినట్టు కాకుండా మీరు ఎప్పుడైతే మరలుస్తారో, అక్కడి నుంచి పక్కకి వెళ్ళి ఒకే దాని మీద ఎప్పుడు కేంద్రీకరిస్తారో, అప్పుడు ఇంతవరకు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్న ఎన్నో థాట్స్ నుంచి మీరు బయటపడి ఒక థాట్కి మాత్రం పరిమితం అవ్వచ్చు. అది పాజిటివ్ థాట్ అయితే ఇంకా మంచిది. సో ఈ ఎక్సర్సైజెస్ డెఫినెట్లీ దే విల్ హెల్ప్. మెడిటేషన్ కానీ మీరు చేసే ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ ఏదైనా ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్ విల్ హెల్ప్. లేదా మీకు ఇష్టమైన సబ్జెక్టు చదవటం కానీ, లేదా పెయింటింగ్ వేయటం కానీ, ఇవన్నీ కూడా మనిషికి థాట్ నుంచి బయటికి వస్తాయి. అందుకే మన పెద్దలు అనేవాళ్ళు, ఏదైనా గొడవ ఉన్నప్పుడు మీరు చాలా ఎమోషనల్గా ఉన్నప్పుడు మీరు ఇక్కడి నుంచి ముందు కాసేపు బయటికి వెళ్ళండి అని అంటారు. అంటే ఆ వాతావరణం మారితే మీరు అక్కడి నుంచి బయటికి వెళ్తే మీ ఆలోచనలు మారచ్చు, అందులో మీ వైఖరి మారచ్చు అని. రైట్ సార్. ఇప్పుడు ఒక పని ప్రారంభించినప్పుడు మనకి పాజిటివ్ థింకింగ్ అండ్ నెగిటివ్ కూడా వస్తుందని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే మనకు తెలుస్తుంది ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ అని. మనం నెగిటివ్ని తగ్గించుకోకపోవటం వల్ల థాట్ అటాక్స్ అనేవి జరుగుతాయి. మరి ఆ నెగిటివ్ తెలిసినప్పుడు మనం వాటిని తగ్గించుకొని పాజిటివ్ వైపు మళ్ళించుకోవాలి అంటే ఏమైనా మెథడ్స్ ఉన్నాయా? మనం నెగిటివ్ ఆలోచనలకు అలవాటు పడ్డాం, పాజిటివ్ ఆలోచనలకు అలవాటు పడలేదు. ఓకే. పాజిటివ్ ఆలోచించాలంటే కాన్షియస్ మైండ్తో ఆలోచించాలి, కానీ నెగిటివ్ ఆలోచించాలంటే ప్రత్యేకంగా మీరు ఆలోచించక్కర్లేదు, అవి ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి. ఇప్పుడు మీకు పాజిటివ్ ఇది నెగిటివ్ అని మీరు గుర్తించగలిగితే దాని అర్థం మీరు చాలా కాన్షియస్గా ఉన్నారని. ఓకే. జనరల్గా మనం గుర్తించలేం, అదే థాట్ అటాక్. ఓకే. మనకు తెలియకుండా అటాక్ ఉంటుంది. ఇవాళ నా మూడ్ బాగాలేదు, ఏంటో చాలా డల్గా ఉన్నాను, దాని అర్థం ఏంటంటే థాట్ అటాక్ అని. అది మీరు గుర్తించలేదు. ఇఫ్ యూ ఐడెంటిఫై, ఎందుకు నాకు ఈరోజు ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఎందుకు ఇవాళ డల్గా ఉన్నాను, ఎందుకు నన్ను ఏం ఆలోచనలు వస్తున్నాయి, అచ్చా నిన్న టీచర్ అందరి ముందు లేచి ఒక క్వశ్చన్ అడిగితే నేను చెప్పలేకపోయినా అందరు నవ్వారు,
ఇదే ఆలోచిస్తున్నాను అనుకుంటా. సో దాన్ని మనం వెంటనే ఏం చేస్తున్నాను, నౌ దిస్ ఇస్ అ మ్యాగ్నిఫైయింగ్ థాట్. ఓ చిన్న విషయాన్ని అసలు ఎవరికీ గుర్తుండదు క్లాస్ రూమ్లో, నాకు మాత్రమే గుర్తుంది, దాన్నే నేను చాలా పెద్దదిగా చేస్తూ వస్తున్నాను. దీన్ని ఏం చేయాలి, నెంబర్ 1 థాట్ రాయండి. అందరూ నవ్వారు, దీనికి ఆపోజిట్ థాట్ ఏంటి అంటే నవ్వితే మనకు విలువ లేదని అర్థం. సో వీటికి మనం రేషనల్గా లాజికల్గా ఆలోచించడం మొదలు పెడితే మనకు చాలా ఆన్సర్లు వస్తాయి. ఓకే, అవన్నీ పాజిటివ్ థాట్స్. ఓకే. రామజల దుర్గం గారు, ఇప్పుడు కొన్ని విషయాలు ఉంటాయి, అవి అందరికీ నెగిటివ్ అంశాలుగానే తెలుసు. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగిన వాతావరణ పరిస్థితుల నుంచి అది నెగిటివ్ అని తెలుస్తుంది. కొంతమందికి తెలియదు. అంటే ఇప్పుడు నెగిటివ్ అనే అంశాలకు ఒక ప్రమాణం ఉంటుందా, లేకపోతే పాజిటివ్ ఆలోచనల కంటే ఒక ప్రమాణం ఉంటుందా, అది వాటిని ఎలా గుర్తించాలి? ఏ ఆలోచన అయితే మన సమస్య పరిష్కరించదో, ఏ ఆలోచన వల్ల అయితే మనం మనశ్శాంతిగా ఉండటం లేదో, ఏ ఆలోచన వల్ల అయితే మన భవిష్యత్తు శూన్యంగా కనిపిస్తోందో, ఏ ఆలోచన అయితే మనల్ని ఫిజికల్గా డల్గా మారుస్తుందో అది నెగిటివ్ ఆలోచనే. ఓకే, ఇంకా అది ఏ ఆలోచన అయినా కావచ్చు. అంటే ఒక నెగిటివ్ ఆలోచన ఒక వ్యక్తికి పాజిటివ్ ఆలోచన అయి ఉండొచ్చు. అంటే నేను నెగిటివ్గా ఆలోచించిన విషయాన్ని వేరొక వ్యక్తి తనకు పాజిటివ్గా ఆలోచించి ఉండొచ్చు. అంటే ఎవరి మానసిక స్థితిని బట్టి వాళ్ళు దానిని పాజిటివ్ నెగిటివ్ అని విభజించుకోవాలి. అందుకే అంటారు విన్నర్స్ లూజర్స్లో, విన్నర్స్ విల్ ఆల్వేస్ సీ ద పాసిబిలిటీస్ ఇన్ ప్రాబ్లమ్స్, ఓకే, అండ్ లూజర్స్ విల్ ఆల్వేస్ సీ ద ప్రాబ్లమ్స్ ఇన్ పాసిబిలిటీస్. సో మనం విన్నరా లూజరా అని మనం ఆలోచిస్తే సమస్యల్లో అవకాశాలు వెతికే ప్రయత్నం చేస్తారు. నెగిటివ్గా ఆలోచించినట్టు అవకాశంలోనే సమస్య కనిపిస్తుంది. ఓకే, రైట్ సార్. మరో స్టూడెంట్ తన డౌట్ అడుగుతారు, మీ డౌట్ ఏంటి అడగండి. గుడ్ మార్నింగ్ సార్, దిస్ ఇస్ సుప్రియ. ఇప్పుడు మనం ఏదైనా పని చేసే ముందు దాని పాజిటివ్ అండ్ నెగిటివ్ గురించి ఆలోచిస్తాం. బట్ దాని థాట్స్ అనొచ్చా లేకపోతే అనలైజింగ్ అనొచ్చా సిచ్యువేషన్ గురించి? థాట్ తర్వాత యాక్షన్ తీసుకుంటే అది అనలైజ్. యాక్షన్ లేకుండా థాట్లోనే ఉండిపోతే థాట్ అటాక్. ఇఫ్ యూ టేక్ యాక్షన్, వన్స్ యూ అనలైజ్ పాజిటివ్ నెగిటివ్ ఏం చేస్తే బాగుంటుంది, ఇది చేస్తున్నాను ఏదైనా సరే, వన్స్ యూ గెట్ ఇన్ టు ద యాక్షన్ యు ఆర్ నాట్ థింకింగ్, యాక్షన్స్ ఆర్ స్టాప్డ్, ఇట్ ఈస్ ఓన్లీ థాట్. ఈ థాట్ అటాక్స్ నుంచి ఒక స్టూడెంట్ బయటపడటానికి వాళ్ళ పేరెంట్స్ పోషించాల్సినటువంటి రోల్ ఏంటి? పేరెంట్స్ రోల్ ఏంటంటే చాలామంది ఈ థాట్ ఒక 3 పరిస్థితుల్లో ఉంటుంది. ఒకటి జెనెటిక్, ఓకే, మనం దాని గురించి మాట్లాడకపోవడమే మంచిది. ఓకే, రెండవది పేరెంటల్ ఇన్ఫ్లుయెన్స్, థర్డ్ ఈజ్ ద ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్. పేరెంటల్ ఇన్ఫ్లుయెన్స్ వాట్ దే డిడ్ ఫర్ యూ, అంటే చిన్నప్పటి నుంచి విమర్శలకు గురైన పిల్లలు, తల్లిదండ్రుల నుంచి ఎప్పుడు కంపేర్కి గురైన పిల్లలు, వీళ్ళు ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడతారు. ఓకే, ఉదాహరణ పేరెంట్స్ ఎప్పుడైతే పిల్లల్ని చూడు మీ అన్న చూడు ఎంత బాగా చేస్తున్నాడు, వాడు స్కూల్కి వెళ్తున్నాడు, ఎంత బాగా భోజనం చేస్తున్నాడు, చూస్తే ఆ అమ్మాయిని చూసి నేర్చుకో, ఇట్లా ఇవన్నీ మనం ఎప్పుడైతే కంపేర్ చేస్తామో ఆ తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత వీళ్ళకి అనుమానం వస్తుంది, మనం చేసేది కరెక్టేనా లేకపోతే మన పక్కవాడు బాగా చేస్తున్నాడా అని. పక్క వాళ్ళని చూడడం మొదలు పెడతాం. పక్క వాళ్ళు ఎవరు లేకపోతే నేను చేసింది కరెక్ట్గా డెఫినెట్గా తప్పు కాదు, తప్పే, కరెక్ట్ కాదు, దారితీస్తుంది. సో ఆ తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళని ఇన్సల్ట్ చేయడం, వాళ్ళ తప్పులకి ఇంకొకరితో కంపేర్ చేయడం మానేస్తే వాళ్ళలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అది పెరగటానికి ఏంటంటే వాళ్ళు చేసిన తప్పుని కరెక్ట్ ఏంటో చెప్పి వాళ్ళని ఇంకోసారి ఆ తప్పు చేయకుండా చేయడం ఒకటి, బ్రాండ్ వేయకుండా ఉండడం ఒకటి. మనకు బ్రాండింగ్ చాలా తల్లిదండ్రులు చేసేది. నువ్వు ఇది దొంగ, నువ్వు పెద్ద దొంగ, నువ్వు సోమరిపోతావు, నువ్వు అస్సలు పని చేయవు, ఇట్లాంటివన్నీ బ్రాండింగ్. సో నౌ యూ లర్న్ ఆల్ దీస్ థింగ్స్, డెవలప్ యువర్ పాజిటివ్ థాట్స్. మీరు పాజిటివ్గా ఆలోచిస్తే ఏ పేరెంట్స్ డిస్కరేజ్ చేస్తారు చెప్పండి? సో థింక్ పాజిటివ్లీ అండ్ దే విల్ ఎంకరేజ్ యూ. సో కమ్ అవుట్ ఆఫ్ ద థాట్ అటాక్. రైట్ సార్. మరో స్టూడెంట్ తన డౌట్ అడుగుతారు, మీ డౌట్ ఏంటి అడగండి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు శ్రావణి. గుడ్ మార్నింగ్. మనందరికీ తెలుసు ఫెయిల్యూర్ ఇస్ అ స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్. అది తెలిసి కూడా ఒక పని స్టార్ట్ చేసే ముందు ఆ పని అయిపోయాక కూడా పని ఫెయిల్ అయింది అనుకోండి, మళ్ళీ ఆ పని చేయడానికి అటెంప్ట్ చేయరు. అలా ఆ థాట్ని ఓవర్కమ్ చేసి నిజంగా ఆ పని చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ థాట్స్ ఎలా ఓవర్కమ్ అవ్వాలి? గుడ్. ఓకే, చిన్న కరెక్షన్, failures are not stepping stones for success. But once if you fail, then you'll get that thought Let that me you tell will you. have to I understand. Actually, we all know that failures are stepping stone for success. No, learnings from the failures are the stepping stone for success. Okay. This is what we are missing. Okay. సో మన ఏంటంటే ఫెయిల్యూర్సే స్టెప్పింగ్ స్టోన్ అయితే నేను 10th క్లాస్ 10 times ఫెయిల్ అవుతా, 10 steps ఉన్నాయి కదా మరి. ఇఫ్ ఐ డోంట్ లెర్న్ ఫ్రమ్ ద ఫెయిల్యూర్, దే ఆర్ నాట్ స్టెప్పింగ్ స్టోన్స్. సో ఈ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి. వాట్ ఈస్ దట్ ఐ కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్ ఫెయిల్యూర్ అన్నప్పుడు యూ విల్ నాట్ డూ ద సేమ్ మిస్టేక్. Okay. దట్స్ వెన్ యూ గెట్ సక్సెస్. Thank you, sir. రైట్ సార్. మరో స్టూడెంట్ తన డౌట్ అడుగుతారు, మీ డౌట్ ఏంటి అడగండి. సార్, జనరలీ మనకి ఎప్పుడైనా అప్సెట్ ఉన్నప్పుడు, థాట్ అటాక్ జరిగినప్పుడు మనం చాలా లోన్లీగా ఫీల్ అవుతాం.
పక్కన 1000 మంది ఉన్నా 1000 మందితో మనం మాట్లాడుతున్నా మనం లోన్లీగా ఫీల్ అవుతాం. ఆ ఫీల్ అయ్యేటప్పుడు కొంచెం సేపు తర్వాత మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే పక్కన ఎవ్వరు లేరు, ఒక్కళ్ళమే ఉన్నాము, చాలా చాలా లోన్లీగా ఫీల్ అయ్యి ఎవ్వరూ మన గురించి పట్టించుకోవట్లేదు అనుకున్నప్పుడు చాలా నెగిటివ్ థాట్స్ వస్తాయి. అంటే పాస్ట్లో జరిగిన నెగిటివ్స్ అన్నీ వస్తాయి, ఒక్క పాజిటివ్ కూడా ముందుకు రాదు. అలాగున్నప్పుడు మనం ఎలా బయటికి రావాలి? వెరీ గుడ్. ఇందాక నేను చెప్పాను, ఒక మార్గం ఏంటంటే నాకు వస్తున్న థాట్స్ ఏ థాట్స్ ఇవి అని అనలైజ్ చేయడం ఒకటి చేస్తే అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక సబ్జెక్ట్ లాగా ఆలోచిస్తారు. ఇదేం థాటు, ఇది మ్యాగ్నిఫైయింగ్ థాటా, లేబులింగా, లేదా మైండ్ రీడింగా అని. ఒకవేళ అది కూడా చేయలేని పరిస్థితుల్లో థాట్ అటాక్లో ఉన్నారనుకుందాం. వాజ్ ఎ సింపుల్ ఎక్సర్సైజ్ ఐ విల్ టెల్ యూ. మీ ఇంట్లో మీ గదిలోనే స్ట్రైట్గా నిలబడి తల పైకెత్తి ఇలా 5 సార్లు వాక్ చేయండి. దిస్ ఈజ్ ద సొల్యూషన్. సో మీకు రిజల్ట్ మీరు అది చేస్తే మీకు తెలుస్తుంది. సో యువర్ థాట్స్ విల్ గో డౌన్. డూ దట్ ఎక్స్. థ్యాంక్ యూ సార్. రైట్ సార్, మరో స్టూడెంట్ తన డౌట్ అడుగుతారు. మీ డౌట్ ఏంటి అడగండి. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ ప్రతాప్ ఫ్రమ్ సివిఎస్ఆర్ కాలేజ్. హాయ్ ప్రతాప్. హాయ్ సార్. చాలామంది అనుకుంటూ ఉంటాము థాట్స్ని కంట్రోల్ చేసుకోగలను, నా థాట్స్ నేను కంట్రోల్ చేసుకోగలుగుతాను, నేను పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఉన్నాను అని అనుకుంటూ ఉంటాం. కానీ ఉండం. మనం అంటే అపోహలో ఉంటాం. నేను చాలా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం, మెడిటేషన్ కానీ ఇలాంటివన్నీ చేస్తున్నా కూడా కొంతమంది ఏంటంటే అయినా తప్పులు చేస్తూ ఉంటాం. ఆ అటాక్ అనేది జరుగుతూ ఉంటుంది. థాట్ అటాక్ ఏదైతే అనుకుంటున్నామో అది ఎందుకు అంటారు అంటే అన్ని రకాల మెజర్స్ తీసుకుంటూ ఉన్నా కూడా వై వీఆర్ గెటింగ్ ద ఫెయిల్యూర్స్. సక్సెస్ఫుల్ పీపుల్ అంటే అర్థం నెగిటివ్ థాట్స్ రాని వాళ్ళని కాదు అర్థం. ద డిఫరెన్స్ బిట్వీన్ అ సక్సెస్ఫుల్ పర్సన్ అండ్ ద ఫెయిల్యూర్ పర్సన్ ఈజ్ అ సింపుల్ దట్ హౌ ఫాస్ట్ యూ కమ్ అవుట్ ఆఫ్ ద నెగిటివ్ థాట్. మీరు అన్ని ఎక్సర్సైజులు చేసినా నెగిటివ్ థాట్స్ రాకపోవడం కాదు. ముక్కున్నంతకాలం జలుబు ఎలా ఉంటుందో మైండ్ ఉన్నంతకాలం నెగిటివ్ థాట్స్ అలా వస్తాయి. అయితే నెగిటివ్ థాట్స్ నుంచి వెంటనే బయటపడడం సక్సెస్ఫుల్ పీపుల్ లక్షణం, అందులోనే ఉండిపోవడం ఫెయిల్యూర్ పీపుల్ లక్షణం. కాబట్టి రావడం తప్పదు, కానీ ఇట్ ఈస్ యువర్ ఆప్షన్ దట్ యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సార్, ఈ థాట్ అటాక్స్ గురించి ఎన్నో విషయాలు మనం మాట్లాడుకున్నాం. చివరిగా థాట్ అటాక్స్ గురించి ఒక 2 మాటలు. రెగ్యులర్గా జై హో సక్సెస్ మంత్ర చూడండి. నెంబర్ 2, మీరు ఐడెంటిఫై వాట్ కైండ్ ఆఫ్ థాట్ ఇట్ ఈస్. దట్స్ ఆల్. మీరు ఆల్మోస్ట్ 50% బయటపడినట్టు. ఇది ఐడెంటిఫై చేయకుండా మనకే తెలియకుండా నెగిటివ్ థాట్స్లో కొట్టుకుపోతున్నప్పుడు దట్ ఇస్ అ థాట్ అటాక్. వన్స్ యూ కమ్ అవుట్ వాట్ కైండ్ ఆఫ్ థాట్ ఇట్ ఈస్, యూ గెట్ అన్ ఆన్సర్. దీస్ ఆర్ ద 2 సొల్యూషన్స్. థ్యాంక్ యూ సార్, ఈ విషయాలన్నీ ఎంత చక్కగా వివరించినందుకు. స్టూడెంట్స్ మీకు కూడా ధన్యవాదాలు ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. చూసారు కదా, థాట్ అటాక్స్ గురించి రామ్ జలదుర్గం గారు ఎన్నో విషయాలు వివరించారు. ఒకే సమయంలో మనకి పాజిటివ్ ఆలోచనలు వస్తాయి, నెగిటివ్ ఆలోచనలు కూడా వస్తాయి. మరి ఆ నెగిటివ్ ఆలోచనలను కనుక అరికట్టి మనం ముందు స్టెప్ వేసుకున్నట్లయితే విజయాన్ని సాధించగలుగుతాం. ఇది ఇవాల్టి కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర. నమస్తే.